सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. ఉలూకల బంధన లీల అంటే రోటికి కట్టివేయడం అనేటువంటిది అన్నమాట. ఏకదా గృహదాసి యశోదా నందగేహిని కర్మాంతర్నియుక్తాసు నిర్మమంధ స్వయందతి. యశోదాదేవి ఆవిడ వ్రజానికి ఈశ్వరు వ్రజేశ్వరి అని పేరు. అమ్మవారికి వజ్రేశ్వరి అని పేరు ఉంటుంది లలితా సహస్రనామం. ఇప్పుడు వ్రజానికి ఈశ్వర్ అంచేత బాగా ఉండేటువంటిది కాబట్టి ఓల్డ్ దాసీలందరినీ కూడా అనేక పనులు ఎందుకు నియమించినటువంటిదై తాను స్వయముగా పెరుగు చిలుకుతాం. అంటే పరమాత్మకి మనం నివేదించవలసినటువంటి పదార్థాన్ని మనమే తయారు చేయాలి. అంతేకాని షాపుల్లో పట్టుకొచ్చి కొన్నవి ఎన్నడూ పరమాత్మ నివేదించు. ఎందుకంటే అది అంతకు ముందు ఎవరో కొనుక్కున్నారు అక్కడే తిని ఉంటారు కూడా. స్వయముగా చేయాలి. లేకపోతే అలా కాకుండా ఓ పండు కాయో ఇదోటి ఇవ్వాలి తప్ప ఎక్కడో తయారైన పదార్థములను పట్టుకొచ్చి పరమాత్మకి ఎన్నడూ నివేదించు. తయారు చేసుకుని కొన్ని ఇంట్లో ఉంచుకుని అవి పట్టుకొచ్చిన నైవేద్యానికి పనికిరాదు. కొన్ని ఉంచేసుకున్నావు నువ్వు, అన్నీ పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చి మిగిలింది ఇంటికి పట్టుకెళ్ళాలి. తెలియదు మనకి ఇవన్నీ చేసేస్తుంటాం. మనం ఏదో ప్రసాదాలు చేస్తాం. ఏం ప్రసాదాలు చేస్తాం? ఏం కాదు. పరమాత్మకి ఎప్పుడూ కూడా ఒక్కసారి ఒక్క పిసరు తీసినా అది పనికిరాదు. అందులో మహావిష్ణువుకి అసలు పనికిరాదు. ఏకాదశి స్కంధం బహుశా ఏకాదశి అధ్యాయులు అని చెబుతాడు. నాకు నివేదించినటువంటిది ఏదైనా ఇతర దేవతలకు నివేదించింది ఏది కూడా నాకు పనికిరాదు. చాలా స్పష్టంగా చెప్తాను. ఎవరెవరికో పెట్టావు నువ్వు, ఏదో గ్రామ దేవతలను దుర్గానో కాళీనో ఎవరు, దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ స్వామికి పెట్ట. ఇతర దేవతలకి వెలిగించినటువంటి దీపం కూడా నాకు సమర్పించు. చాలా స్పష్టంగా ఉంటుంది. ఇవన్నీ చెబితే ఏదో అనుకుంటారు వాడు. ఎందుకంటే గ్రంథాన్ని ఏదో కొంచెం చదువుతారు. గ్రంథాన్ని సమగ్రంగా చదవకపోతే ఎటువంటి చెబితే ఏదో ఇతర దేవతలంటే భేదదృష్టి అనేటువంటి భావనతో ఉంటారు అందుకోసమనే అసలు కృష్ణుడితో సమానంగా ఇంకో దైవాన్ని పక్కన పెట్టారు. ఈ ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్ వాళ్ళు ఉంటారే, వాళ్ళు కృష్ణుడే సుప్రీం, కిందే ఎవరైనా. ఎందుకని? ఈశ్వరుడే అంటే సర్వనియంత, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, తర్వాత అన్నిటికీ కారణభూతమైనటువంటి వాడు, తనకంటూ ఏ కారణము లేనటువంటి వాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం బ్రహ్మ సంహిత. అన్ని కారణాలకి ఈయన కారణం. ఇది కృష్ణుడితో సమానంగా ఒక దైవాన్ని అంగీకరించి ఇప్పుడే అంటే ఏం చేస్తుంది? వెన్న చిలుకుతుంది. ఎందుకుట? కృష్ణుడికి సమర్పిస్తుంది. తాను స్వయం నిర్మమంధ, తానే స్వయముగా ఆ పెరుగు చిలుకుతుంది. పెరుగు చిలుకప్పుడు ఏం చేస్తుంది? ఇంట్లో పని చేసుకునేటప్పుడు భగవన్నామ సంకీర్తనం చేయాలి. మనకి రాదు, క్యాసెట్ పెట్టుకుని విష్ణు సహస్రనామం మీకు ఏది ఇష్టమైతే అది విను. యాని యాని హ గీతాని తద్బాలచరితాని చ దది నిర్బంధన కాలే స్మరంతి తాన్ అగాయత. అద్భుతమైన శ్లోకాలు. యాని యాని హ గీతాని. ఆ మహానుభావురాలు ఏం చేస్తుందంటే చిన్నతనంలో కృష్ణుడు చేసినటువంటి చేష్టతులు అన్నీ కూడా ఆ నందర్వజలో ఉండేటువంటి కవులందరూ పాటలుగా రాశారు. అబ్బా మా అబ్బాయి మీద పాట, మా అబ్బాయి మీద పాట అని నేను నేర్చేసుకున్నాను. నిజానికి అబ్బాయి సాక్షాత్తు పరాత్పరుడు కదండి, నేర్చుకుంటారు. ఇప్పుడు ఏదైనా సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి త్యాగరాజు అక్కడ కూడా పెద్దగా తెలుగు లలిత కళాకారులను. ఆ పాట పాడేటువంటి వారికి చుట్టూరా ఓ 100 మంది వస్తారు. 5 కార్లు దిగుతారు. ఏమిటా? మా మనవరాలు పాడుతారు. అది ఇప్పుడు రోజు అక్కడ గొంతు ఇచ్చుకుని ఉపన్యాసం చెప్పిన ఎవడు రాడు.
మనవరాలు పాడుతోంది, లేదా మనవరాలు అరంగేట్రం ఏదో అంటుంటారు చూడు, అవన్నీ ఎంతమంది జనం వస్తారండి. నేను చూస్తాను త్యాగరాజు గారి ఇవాళ ఇంతమంది వచ్చావు, ఎవరిదో మనవరాలది ఎవరిదో. మరి వీడు పాపం తన పిల్లవాడు, అందులో లేక కలిగినటువంటి పిల్లవాడు నేర్చుకుంది. పిల్లవాడు అనేటువంటి భావన అయినా ఆయన పరాత్పరుడు. ఏ భావన అయితేనే పరమాత్మను స్వీకరించాడు. ఆయన పరమాత్మ కాడా, పరమాత్మను అనుకుంది, కానీ వెంటనే మళ్ళీ కాదనిపించాడు. ఆ పాటలన్నీ పాడేసుకుంటుందట. యాని యాని గీతాని తద్బాలచరితాని దధి నిర్బంధన కాలే స్మరంతి తాన్య గాయత. ఎందుకంటే గోకులలో ఒక అలవాటు, ఎవరు ఏ పని చేస్తున్నా కృష్ణనామాన్ని కీర్తిస్తారు. లీలాసుకుడు చాలా అద్భుతంగా చెబుతాడు. ఆ గ్రంథాలన్నీ పెట్టుకుంటే భాగవతం 2-3 సంవత్సరాలు పడుతుంది. ఒక గోపెమ్మ ఇంటిలో ఉండి ఏ పని చేయకుండా ఎంతసేపు కృష్ణ దామోదర గోవింద అంటుంది. పాప అత్తగారు చూసి, ఈ కోడలు ఇలా లాభం లేదు, ఏదైనా పనిలో పెట్టాలని చెప్పి కాస్త పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ కూడా ఆ కుండల్లో పెట్టి వాడిని నువ్వు తట్టలో పెట్టి నెత్తి మీద వస్త్రం చుట్టి దాని మీద ఈ గంప పెట్టి అమ్ముకు రమణమంది. ఎక్కడికి? మధురా నగరం. ఎందుకంటే నందవజలు ఎవరు కొనుక్కుంటారు? అందరికీ పాలే సమృద్ధిగా ఉన్నాయి, మధురా నగరంలో కొనుక్కుంటారు. అందుకోసమే మనకి మధురా నగర్లో చల్లనమ్మ బోను దావిడు కృష్ణ అని మనకి జావళి కూడా వినపడుతుంది. ఆవిడ మధురా నగరానికి వెళ్ళి అమ్ముకుంటుంది. ఏం అమ్ముతోంది? తన దగ్గర ఉండే పాలు ఏమో పాలు, పెరుగు ఏమో పెరుగు, నెయ్యి కొనుక్కోండి అని పిలవాలి. కానీ ఆవిడేం చేస్తుందట? విక్రేతు కామా కిల గోపకన్య మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహనవశాత్ అవోచ గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవ అంటుంది. అంటే నిత్య కృత్యములలో భగవన్నామం కాదు. ఇది అక్కడ కూర్చున్నంతసేపు ఏదో అనుకో విష్ణునో లేకపోతే శ్రీమాత శ్రీ మహారాజ్ఞ అని తర్వాత మన లోకాభిరామాయణలో ఉంటుంది. భక్తి కాదు. ఏ పని చేస్తున్నా ఆయన స్మరణ ఉండాలి. పాప ఏం చేస్తుంది ఆవిడ? గోవింద దామోదర మాధవ అంటుందట. ఎందుకని? మురారి పాదార్పిత చిత్తవృత్తి. ఆవిడ మనస్సుని కృష్ణుడి పాదం మీద లగ్నం చేస్తుంది. మనసు ఎక్కడ లగ్నం చేస్తే మనసు ఆ విషయాన్ని స్మరిస్తుంది. వాక్కు కూడా దేవుడు. మనం వాక్కుతో ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది. అంటే మన పూజలు ఏది పరిపూర్ణమైనటువంటిది కాదు. ఇది అయిపోతుంది, ఎప్పుడు బయటపడిపోయి ఊరికి వెళ్ళిపోదామా అనేటువంటి భావనతో ఉంటుంది. మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహనవశ అవోచ. మోహన్ చేత చెప్తుంది గోవింద దామోదర మాధవ. సరే, ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది? యశోదాదేవి బొమ్మ చూపిస్తున్నాడు చిత్రాన్ని వ్యాసభగవానుడు. అంటే మనం చేసేటువంటి పనిలో శుచిగా శుభ్రంగా ఉండాలి. అంటే మనకు అవకాశం ఉండదు అనుకోండి, పొద్దున్న లేవగానే బహుశా మొహం కూడా కడుక్కోకుండా కుక్కర్లు పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉంది. ఎందుకంటే భర్త వెళ్ళిపోవాలి, ఆవిడ ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, ఏదో తాపత్రయాలు ఉంటాయి. కానీ ఎలా ఉండాలి? ఆవిడ క్షౌమం వాస మృదుకటి తటే బిభ్రతి సూత్రనర్థం పుత్రస్నేహశ్రుతకుచయుగం జాతకం పంచశుభ్రూ రజ్వాకర్ష శ్రమభుజచల కంకణౌ కుండలే చ స్విన్నం వక్త్రం కబరవిగళత్ మాలతి నిర్మమంధ. యశోదాదేవి రూపాన్ని చూపిస్తాడు. క్షౌమవాస పట్టుచీర కట్టుకునేది, పట్టు వస్తుంది. తర్వాత ఆ జారిపోకుండా నడువుకు వడ్డాణం అనేటువంటి అలంకరించుకుంది. ఆ కృష్ణుడి ప్రేమ చేత ఆవిడ స్తనముల నుండి పాలు అనేటువంటి పొంగుతూ ఉండేటువంటి, తన 2 చేతులతోటి కవ్వపు తాడును పట్టుకుని అటు ఇటు లాగుతూ ఉంటే శరీరం అంతా కంపించిపోతూ ఉండేటువంటిది. చేతి కంకణములు చాలా మనోజ్ఞంగా ధ్వనిస్తూ ఉండేటువంటిది. చెవుల యొక్క కుండలములు తలుకులతో ప్రకాశిస్తూ ఉండేటువంటిది. తర్వాత స్పిన్న వక్రం, ముఖం అంతా చెమటతో పట్టినటువంటిది అన్నమాట. ఆవిడ కొప్పులో పెట్టుకున్నటువంటి పువ్వులన్నీ కూడా జారిపోతాయి. ఇది యశోదాదేవి యొక్క స్వరూపం. అంటే స్వామి కోసం తయారు చేస్తుంది వెన్న కాబట్టి ఎంత పవిత్రమైనటువంటి రూపము కూడా పవిత్రముగా ఉండాలి. దానికన్నా ప్రధానమైనటువంటి భావన కూడా ప్రధానం. పైగా సంపద కలిగినటువంటిది. ఎవరిని ఇంట్లో పట్టుచీర కట్టుకుంటారండి? ఎక్కడికో బయటకు వెళ్ళి సింగారిస్తారు.
కానీ ఆవిడ చేసేటువంటిది వంట వండుతున్నా ఇది పరమాత్మకు నివేదిస్తాను, అందుకోసం మడి కట్టుకోవడం, పట్టుచీర కట్టుకోవడం ఏదో బాధ. పరమాత్మ కోసం చేస్తున్నాం. యథార్థాన్ని తినేవాడు ఎవడు? మనం కాదు, లోపల ఉండేటువంటి ఆయన తింటున్నాడు. ఆయన లేకపోతే అందుకోసం నేను తినేటప్పుడు కూడా స్వామి ఇది నీ వస్తువయ్యా, నీకు సమర్పిస్తున్నానని చెప్పాలి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయేత్ తేన త్వదంగ్రి కమలే భక్తిరేవ సదాస్తు. స్వామి ఇది నీ వస్తువు నీవే తీసుకోవయ్యా, నాకేం కావాలి? నీ పాదవతులను ఎందు భక్తిని కలిగించు. అన్నం తినేటప్పుడు కూడా పరమాత్మే తింటున్నాం. యథార్థం మనం ఎవరు తింటున్నాం అనుకుంటున్నాం. మనం తినే మాట అయితే మరి ఇందులోంచి ఆయన లేచిపోయిన తర్వాత పెడుతున్నారా? ఇంకో రూపంలో పెడుతున్నారు. నోటి దగ్గర ఎవరు పెట్టరు. అందుకోసమని చేసేటువంటి పని పరమాత్మ కోసం అనుకో. ఎందుకుట? ఆభరణాలన్నీ ధరించి, చేతులకు ఆభరణాలు, చెవికి ఆభరణాలు, నడువుకి ఆభరణం. ఎందుకు ఈ ఆభరణాలు? చెవులకి ఆభరణం పరమాత్మ కథాశ్రవణం. భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌగ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషం దశమస్కంధం పోతుంది కాబట్టి చేతులకి ఏమిటి కంకణాలు అంటే పరమాత్మ కైంకర్యం. పరమాత్మ కైంకర్యం చేయాలి చేతులతోటి. చేతులారంగా శివుని పూజింపడే అని చెప్తాడు. చేతులతోటి దీపాన్ని వెలిగించు, పరమాత్మకు పుష్పం సమర్పించు, నైవేద్యం పెట్టు. చేతులతో దేవుడి మందిరాన్ని శుభ్రం చేయి. కరములు విష్ణు మందిరం అర్జనములందా అంబరీషుని అనుభవించమన్న నవమస్కంధంలో. నడుముకి ఏమిటి? నడుముకి వడ్డాణం పెట్టుకుంటారు చీర జారిపోకుండా. నడుము వైరాగ్యానికి చెంది, అంటే ప్రాపంచిక విషయములు ఎందు వైరాగ్యం అనేటువంటిది ఉంది. ఆవిడ స్తనముల నుండి పాలుస్తుంది. పరమాత్మ యందు పరభక్తి, పరమభక్తి లేదా జ్ఞానము భక్తి అనేటువంటిది ఉండాలి. దానితో ఉంది. కేశములు పరమాత్మ యందు ఉండేటువంటి వ్యామోహం. కేశవుడు దేనికి ప్రతీక? వ్యామోహానికి ప్రతీక. అందుకోసం వ్యామోహం పోయిందని చెప్పడానికి తిరుమల వెళ్ళినప్పుడు శుభ్రంగా గొరిగించుకొస్తాం. మాకు దేని మీద వ్యామోహం లేదు, ఒట్టిది బయటికి రాగానే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అంటే వ్యామోహం దేని యందు ఉండాలి? పరమాత్మ యందు ఉండాలి. సీతాదేవి చూడమని ఇస్తుంది రామచంద్ర ప్రభుకి, ఆంజనేయ స్వామి గారికి. ఇంతవరకు చూడమని ఎక్కడుంది అంటే ఆవిడ కొంగులో ముడి వేసుకుంది. మిగిలిన ఆభరణాలన్నీ ఏకా శాఖ శోభన నక్షత్ర కొమ్మలు పట్టింది. ఈ చూడమణ్ణి ఆవిడ చాలా భద్రంగా దాచుకుంది. తతో వస్త్రగతం ముక్త దివ్యం చూడామణి శుభం అని చెప్తాడు వాల్మీకి. అయినా దీన్ని నేను రోజు రాముని చూసినట్లుగా ఉంచుకున్న దుఃఖం తొలగిపోతాను, ఇది కూడా తీసుకెళ్ళిపోతాను. దీన్ని రాముడికి ఆనవాలుగాయి. ఎందుకని అంటే కేశముల్లో దీన్ని అలంకరించుకుంటారు చూడమని. కేశము వ్యామోహానికి. లోకంలో ఉండేటువంటి పురుషులకి స్త్రీ యొక్క కేశపాసు వ్యామోహాన్ని కలిగిస్తుంది. పరమాత్మకి పరమాత్మ యందు వ్యామోహం అనేటువంటిది ఉండాలి జీవులకి. ఇప్పుడు సీతమ్మకి రాముడి యందు ఎంత వ్యామోహం ఉందని చెప్పడానికని ఆ కేశములో ధరించినటువంటి చూడమణి ఇస్తారు. అంటే ఇది సీతమ్మకి రాముడి యందు ఉండేటువంటి వ్యామోహం. లౌకికమైనటువంటిది అయితే బంధకం, పరమాత్మ యందు వ్యామోహం అంటే అది మనం ఉద్ధరించేటువంటి స్థితి. అందుకోసం చూడమని ఇస్తారు. ఎందుకంటే అది కేశములో పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ కేశములు అలంకరించి దానిలో పుష్పములు పెట్టుకుంది. పుష్పములు జ్ఞానానికి ప్రతీక. ఇప్పుడు కాటుకు కూడా పెట్టుకుంది, భక్తికి ప్రతీక. ఈ పుష్పములు శిరస్సు యందు ఉన్నాయి, కానీ అవి జారిపోతాయి. ఎందుకని? భక్తులు ఎక్కడ గానం చేస్తూ ఉంటారు, వారి పాదముల దగ్గర ఉండాలనుకుంటుంది పుష్పాలను. అందుకోసమని జుట్టు నుండి విడిపోతారు, కేశములన్నీ జల్లుకుపోతున్నాయి. దీన్నే ఆండాడు మా చూపించింది. కీసుకు ఈశాన్యంగు ఆనైత్యాత్తం కలందు పేసిన పేర్చడం గట్లేయో పేయిపెಣ್ಣి కాసుం పిరప్పం కలగలప్పక్కై పేర్తు వాస నరుంకూజలు ఆయచ్చేరు మత్తినాలు ఓసైపడు తైనం కెట్టులేయో నాకి పెణ్ బిళ్ళ నారాయణమూర్తి కేశవని పాడు. ఏం చేస్తుంది ఆవిడ కూడా? నారాయణమూర్తి కేశవ అంటారు. ఏం చేస్తున్నారు? పెరుగు చిలుకుతుంది. ఈ పెరుగు చిలకటము నిత్యకృత్యం. అక్కడ పూర్వకాలం చిలికేవారు, ఇప్పుడు అంటే లేదనుకో. మేము కూడా మా ఇళ్ళలో మేము కూడా దులిపేవాళ్ళం దానికి పెట్టి.
చెయ్యాలి. వెన్న వస్తుంది దాని నుండి. ఎందుకు వెన్న? నెయ్యి వస్తుంది. నెయ్యి దేనికి? పరమాత్మకి, యజ్ఞానికి పనికొస్తుంది ఆవు నెయ్యి అంటే. ఇలాగా వారు ఉండేటువంటిది. అంటే చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది అన్నమాట. ఆభరణాలన్నీ ధరించారు. దీన్నే సముద్రాల రాఘవాచార్య గారు పాట రాశారు. గొల్ల చిలికే భామల కంకణాల మ్రోతలవిగో మేలుకో కావేటి రంగా అని ఒక పాట రాశాడు. అంటే తెల్లవారిని చెప్పడానికి వెన్న చిలుకుతున్నారు. దీన్నే దశమస్కంధంలో కూడా మనం చూస్తాం. మహానుభావుడు ఉద్ధవుడు వచ్చాడు బృందావనానికి. వచ్చాడు, రాత్రి నందుడి ఇంట్లో ఉన్నాడు. అయి తెల్లవారింది. తెల్లవారుగానే అందరూ లేచిపోయేటండి. నందవ్రజంలో 4 గంటలకి లేచిపోతారు. లేచిపోయి ఏం చేస్తారండి వాళ్ళు? వాకిలి తుడుస్తారు, కలాపి చల్లుతారు, ముగ్గులు పెడతారు, దీపాలు వెలిగిస్తారు, బాగా అలంకారం చేసుకుంటారు. అంతకుముందు రాత్రి తోడు పెట్టినటువంటి పెరుగు కొండలను ముందర పెట్టుకుంటారు. దానిలో కవ్వాన్ని దించుతారు, దానికి తాడు చుడతారు. ఆ 2 తాడు కొసలు పట్టుకుని పెరుగు చిలుగుతూ కృష్ణనామ సంకీర్తన చేస్తారు. ఉద్గాయతీనాం అరవిందలోచనాం రజాంగనానాం దేవమస్పృశధ్వని దద్నచ్చ నిర్మంధన శబ్దమిశ్రితో నిరస్యతే ఏన దిశ అమంగళ. వారు చేసేటువంటి కృష్ణనామ సంకీర్తన ఏదైతే ఉందో అది లోకములో ఉండేటువంటి అమంగళములన్నింటినీ కూడా దిక్కులు చివరి వరకు పంపించేస్తుందిట. 3 లోకాలు వారి గానముతో పవిత్రమవుతున్నాయి. పనిచేసేయడం పరమాత్మ నామం అనేటువంటిదే ఉండాలి. నిన్న కూడా చెప్పుకున్నాం. పోతలు వచ్చిందంటే ఏ ఇంట్లో అయితే వారు పనులు చేసుకుంటూ భగవన్నామం చేయరు అక్కడికి భూత ప్రేత పిశాచ శాకిని ఎందుకని ఈ ఇంట్లో ఎవడో రామకృష్ణ అండు హాయిగా మనం ఉండొచ్చు, అద్దెలు కట్టుకోక్కర్లేదు. ఉంటారు చేయాలి, భగవన్నామం చేయాలి. చేయకపోతే అక్కడ ఉంటారు రాక్షసులు వీళ్ళందరూ. పాప అలాగా ఉండేటువంటిది అన్నమాట. పాలు కూడా స్రవిస్తున్నాయి. తాం స్తన్య కామ ఆసాధ్యం అధ్నంతిం జననీ హరి. మహానుభావుడు ఆకలితోటి తల్లి దగ్గరికి వచ్చాడు. సరే ఆవిడ ఆ కవం పట్టుకున్నట్టు తిరగకుండా వెంటనే ఆవిడ మా ఒడిలోకి తీసుకున్నటువంటిది చక్కటి స్తన్యాన్ని ఇస్తోంది. ఆయన మహానుభావుడు చిరునవ్వు చిందిస్తున్నాడు. సస్మితమీక్షతి ముఖం. చిరునవ్వుతో ఉండేటువంటి స్వామి యొక్క ముఖాన్ని చూసి ఆనందిస్తాడు. తర్వాతకి ఆయన పాలు తాగుతూ ఉండగానే ఇంకా పూర్తిగా కడుపు నిండలేదు. ఇంతట్లోకి పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగుతూ ఉండేటువంటి గబగబ పిలవడానికి కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది. అతృప్యముత్య జవేన సాయయో ఉత్తిత్యమానే పయసి త్వదిస్థితే. ఆ కొండ నుండి పాలు పొంగుతున్నాయి కాబట్టి లోపలికి వెళ్ళినటువంటిది అయింది. వెంటనే ఈయన సంజాత కోప, చాలా కోపం వచ్చేస్తుంది. స్ఫురితారుణాధరం, ఎర్రగా దొండపండులో ఉంటుంది కదా, పెదవులు వణికిపోతూ ఉండేటువంటిది అన్నమాట. వెంటనే భిత్వా మృష అశ్రు దృశ దస్మనారహు, దొంగ కన్నీళ్లు కారుస్తున్నటువంటి వాడే అక్కడ ఉండేటువంటి ఆ కొండని ఒక రాతితోటి పగలగొట్టాడు. మృషాశ్రు అంటే దొంగ కన్నీళ్ళు అర్థం అనమాట. అక్కడ పడిగట్టినటువంటి వాడే అందులో ఉండేటువంటి వెన్నని తీసుకుని మహానుభావుడు పక్కకి వెళ్ళిపోయాడు. ఉత్తార్య గోపీ సుశ్రుతం పయ పునః ప్రవిశ్య సందృశ్య దధ్యమత్రకం. పాపం కిండం దిప్పొచ్చింది. ఇక్కడికి వచ్చేప్పటికి పగిలిపోయిన పేరుకొండని చూస్తుంది. వెంటనే భగ్నం విలోక్య సశ్రుతస్య కర్మత, ఇది మా పిల్లవాడి పనే అని ఒక చిరునవ్వుతోటే ఉంది ఆవిడ. కానీ కృష్ణుడి కోసం వెతుకుతుంటే ఎక్కడా కనపట్టలేదు. ఉలూకులాంఘ్రే ఉపరి వ్యవస్థితం మర్కాయ కామం దళితం శిశిచితం. ఆ కృష్ణుడు ఇక్కడ బోర్లింపబడినటువంటి ఒక రోడ్లు ఉంటే దాని మీద నిలబడినటువంటి వాడు వెన్నని తీసుకొని స్నేహితులకి, కోతులకి, పిల్లులకు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు తాను వెన్నం దొంగిలించిన విషయం తెలుస్తుందేమో అని పాపం భయంతో అన్ని పక్కల చూస్తున్నట్టు, ఏ పక్క నుంచి మా అమ్మ వచ్చి పట్టుకుంటుందో అనేటువంటి భావన చేత. సరే నెమ్మదిగా కుర్రవాడికి తెలియకుండా దగ్గరికి వచ్చి నిరీక్షపత్య సుతం ఆగమచ్చని చప్పుడు కాకుండా స్వామి దగ్గరికి వచ్చింది. తామా తయష్టిం ప్రసమీక్ష సత్వర, చేతిలో బెత్తాన్ని కూడా పట్టుకు యశోదని చూసినటువంటి వాడే గబగబా ఆ రోడ్డు మీద దిగినటువంటి వాడే పరిగెత్తడం మొదలుపెట్టాడు. భీతవత్ భయపడిపోయినాడు.
గోప్యన్నధావన్న యమాపయోగినం క్షమం ప్రవేష్టిం తపసేరితం మనః. యశోదమ్మ కూడా ఆయన వెంబడించి పెడతారు, కానీ చిక్కట్లేదు. ఎందుకంటే తపస్సమాధిలో ఉండేటువంటి యోగీశ్వరుల మనసులకు కూడా అందనటువంటి మహానుభావుడు ఆయన చిక్కుతాడా ఉండేటువంటిది అన్నమాట. పైగా కుర్రవాడిని అనుసరించి పరిగెత్తడం వల్ల ఆవిడ యొక్క నెమ్మదిగా వేగం కూడా తగ్గిపోయిందిట. తర్వాత కొప్పుమూడు కూడా విడిపోయింది. తలలో పెట్టుకున్నటువంటి జవేన విశ్రంసిత కేశబంధన చ్యుత ప్రసూనానుగతి పరామర్శ, కేశములు విడిపోయింది, పుష్పములన్నీ రాలిపోతూ ఉండేటువంటిది అన్నమాట. చిట్ట చివరికి ఎలాగో అలాగా నెమ్మదిగా పిల్లవాడిని పట్టుకు. ఒక వ్యాఖ్యానం, ఎందుకు పుష్పాలు జారిపోతున్నాయి అంటే, పరమాత్మని పట్టుకోవాలని వెళ్ళేటువంటి భాగవతోత్తముల పాదముల దగ్గర ఉండాలి తప్ప మేము శిరస్సు మీద ఉండడానికి అధికారం లేదు. పట్టుకోవడానికి ఎడుతుంది కదా యశోదమ్మ, ఆయన వెనకాల పడుతుంది. అంటే భాగవతోత్తములను అనుసరించాలి. జ్ఞానము అలా ఉండాలి. లేదు పైన ఉంటే జ్ఞానంలాగే ఉంటుంది తప్ప జ్ఞానము భక్తిగా మారు. జ్ఞానం శుద్ధ జ్ఞానం వల్ల శుష్క జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమి లేదు. ఆ జ్ఞానము భక్తిగా మారినప్పుడే అది నీకు పరమాత్మను పొందింపచేస్తుంది. జ్ఞానం బాగా ఉంది, మేము వేదాలు బాగా చదువుకుని తలకిందులు కాబట్టి చెప్తాం, చదువు పరమాత్మ ఏం రాడు, ఏం అనుమానం లేదు. మనకు కొన్ని నీళ్ళల్లో కనపడితే ఎదరకు వెళ్ళే కొద్ది ఉండేటువంటిది అన్నమాట. ఆవిడ పాపం అలసిపోయినటువంటిది అయింది. తర్వాత శరీరం అంతా కూడా చెమట పట్టేసింది. కృతాగసంతం ప్రవృతమక్షిణి కసంత మంజన్మషిణి స్వపాణిన, కుర్రాన్ని పట్టుకున్నటువంటిది అయింది. ఆయన్ని దండించడానికని చేతిలో కర్ర పట్టుకుని పైకి వెంటనే ఈ మహానుభావుడు తన చిట్టి చిట్టి చేతితోటి కళ్ళు నులుముకుంటూ ఉండేటువంటి వాడు. పైగా కళ్ళకు ఉండేటువంటి కాటుకంతా కూడా ముఖమంతా వ్యాపించిపోయింది. భయంతో వణికిపోతూ బిత్తర చూపులతో చూస్తున్నాడు. ఇది ఉండేటువంటి లక్షణం. అంటే యశోదాదేవి ఎంత భాగ్యవంతురాలంటే అటువంటి అదృష్టం కలిగినటువంటి గొప్ప స్త్రీ ఎవరూ లేరు. తన పిల్లవాడు కాదు యథార్థానికి కదా, పిల్లవాడిగా పొందినటువంటి మహానుభావులు ఉన్నారు. కౌశల్య ఉంది, యశోద దేవకీదేవి ఉంది, తర్వాత అదితి, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవ్వరికీ కూడా ఈ భాగ్యం యశోదాదేవికే ఉండేటువంటి సన్నివేశం. ఎందుకంటే సకల జగత్తుని కూడా భయపెట్టేటువంటి పరమాత్మని తాను చేతితో కర్ర పట్టుకుని భయపెడతాడు. ఎవ్వరికీ చిక్కనటువంటి వాడు ఆవిడికి చిక్కాడు. అటువంటి పరమాత్మని భయపెడతాం. అసలు భయానికే ఆయనంటే భయం. సర్వులకి భయాన్ని తొలగించేటువంటి పరమాత్మని తాను భయపెడతాం. భీతానం భయనాశనం. పరమాత్మ అంటేనే భయపడిపోయినటువంటి వారికి భయాన్ని తొలగిస్తాడు. కానీ ఆ పరమాత్మని భయపెడతాం. యశోదాదేవికి ఉండేటువంటి భాగ్యం. పాప భయంతో అటు ఇటు చూస్తున్నట్టు ఉండేటువంటిది అన్నమాట. దీన్నే చెప్తాడు, కోపముతోడ నీవు దదిభాండము భిన్నము చేయుచున్నచో గోపిక తాట కట్టినా అని పోతుంది గారు ప్రథమ స్కంధంలో. దీన్నే వ్యాసుల వారు కూడా చెప్పారు. గోప్యాదే త్వైకృతాగసి దామతావత్యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సామాం విమోహయతి భీరపి యద్భిభేతి. కుంతి స్థితి ఎప్పుడు ధర్మరాజు గారి పట్టాభిషేకం అయిపోయి ఇక ద్వారకా నగరానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ సందర్భంలో కుంతి వచ్చి స్తోత్రం చేస్తూ ఇది చెప్పింది. ఇది ఎప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు. అంటే కుంతీదేవికి తెలిసింది వసుదేవుడికి కృష్ణుడు పుట్టాడు. అప్పుడు చూడడానికి వచ్చింది. కుంతి భోజుడి దగ్గర నుండి మధురా నగరానికి వస్తే ఆయన అన్నాడు ఇక్కడ లేడు నందవ్రజం. వెంటనే అక్కడి నుండి ఏదో ఎవరు లేకపోతే మళ్ళీ అదే ఆటోలో ఇంకో చోటుకి వెళ్ళినట్లుగా అక్కడి నుంచి వెంటనే నందవ్రజానికి వచ్చింది. వచ్చేటప్పటికి ఏమిటి పరిస్థితి? ఇది సన్నివేశం. అంటే యశోదాదేవి పాపం కర్ర పట్టుకుని ఆయన్ని బెదిరిస్తోంది.
ఆయన ఏమో పక్కలు ఎగరేస్తున్నాడు, కోపం వచ్చిన ఏడుస్తున్నప్పుడు అలాగే ఉంటాడు. కళ్ళతోటి చేతులతోటి కళ్ళు నలువేసుకుంటున్నాడు. కంటి నిండా కాటిక, అది కరిగి వక్షస్థలం మీద అసలే నల్లగా ఉంటాడు, పైగా కాటుక కలుగుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, బిత్తర చూపులు చేస్తున్నాడు. అప్పుడు వచ్చింది కుంతిదేవి. ఆ రూపాన్ని ఆవిడ తన మనస్సులో ముద్ర వేసుకుంది. ఇప్పుడు పెద్దవాడే కృష్ణుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. అప్పటికే ఆయన బోడు మంది సంతానం భార్యలోనూ, అయినా సరే ఆయనతోటి ఆ విషయాన్ని గుర్తుపెట్టిస్తాం. మనం కూడా పెద్దవాళ్ళు లేక చిన్న ఫోటోలను చూసుకుంటే ఎలా ఉంటుంది మనకి, ఆయనకి ఆ దృశ్యం. ఆ రూపం మటుకి మనసులో ఎంత అద్భుతంగా నటించావయ్యా, ఎంత బాగా నటించావు. భీరపి యద్విభేద్. లోకంలో అందరికీ భయం అంటూ ఉంటుంది, ఏదో భయం. కొంతమందికి నీటి భయం, కొంతమందికి కాటి భయం, భయాలు ఉంటాయి. కానీ ఈ మహానుభావుడు అందరికీ భయాన్ని కలిగించేటువంటి భయానికి కూడా భయం కలిగించేటట్లుగా ఎంత అద్భుతంగా నటించావయ్యా. ఆ రూపాన్ని మర్చిపోలేకపోతే. అలా ఏదో ఒక రూపము మన మనస్సు ఎందుకు ముద్రింపబడాలి. పరమాత్మ ఎప్పుడు తలుచుకున్నా ఆ రూపం కనబడాలి. అంతమంది దేవతలు ఎవరి ముద్రలు వేసుకుంటాం, పటాలు ఇంట్లో పెట్టుకోగలిగే అందరి ముద్రలు మనసులో ఉండవు. ఎవరిదో ఒకరికి ముద్ర ఉండాలి. ఏ ముద్ర ఉంటే ఇంకో ముద్ర అవసరం లేదు, ఆ ముద్ర ముద్రించుకో. అందుకోసం అని చెప్పి మహానుభావుడు పట్టుకున్నటువంటిది అయింది. వెంటనే అటు ఇటు చూస్తున్నట్టు అలా చూడగానే పాపం చేతిలో కనపడేది. కురవాడు అంతలాగా ఏడ్చేస్తున్నాడు, డెక్కలు ఎగరేస్తున్నాడు, కళ్ళు నీరు కాడుతున్నాయని చెప్పి చేతిలో బెత్తం పడేసింది. ఎందుకని పాపం కర్ర పడేసింది. ఇంకెప్పుడు ఇలా ఉండకుండా ఉండాలని చెప్పి ఏషకిలతం బద్ధం దామ్న అతద్వీర్య కోవిద. ఆయనకి సామర్థ్యం తెలియనటువంటిది కాబట్టి కొన్ని తాడుతో కట్టి పడేద్దాం, కొంచెంసేపు అలా పడి ఉంటాడు అనేటువంటి భావన అన్నమాట. వెంటనే ఆ పరమాత్మను కట్టాలనుకుంటుంది. ఎటువంటిదండి? నచ అంతః నా బహి యస్య నా పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిత్య అంతర్జగతో యో జగచ్చయ. చక్కటి అంటే పరమాత్మ యొక్క వ్యాపకత్వ లక్ష్యాన్ని చెబుతున్నాడు ఇందులో. ఏ పరమాత్మకైతే ఆయన సర్వవ్యాపకుడు, ఇక్కడ ఉంటాడు అక్కడ లేదు. అది సర్వాకృతులను గలుండని ప్రహ్లాదుడు భాష్యం చెప్పాడు. అదే ఆయన ఎక్కడుంటాడు, ఎక్కడ ఉంటాడు కాదు, ఎక్కడ ఉండడు. ప్రశ్నలు తేడా. ఈ పరమాత్మ ఎక్కడ కాసవు అన్నాడు హిరణ్యకశిపుడు. ఎక్కడ ఉంటాడు? అన్ని చోట్ల ఉంటాడు, సర్వవ్యాపకుడు. కాబట్టి ఆయనకి లోపల బయట అనేటువంటి తారతమ్యం లేదు. ఇప్పుడు మనం లోపల ఉన్నాం, బయట లేవు, అది తారతమ్యాలు లేవు. పైగా ఆయన సృష్టికి పూర్వంలోనూ ఉంటాడు, అవతల ఉంటాడు. అహమేవాసమేవాగ్రే నాణ్యత సతసత్పరం పశ్చాదహం యదే తెచ్చ యో అవశేష్యేత సోస్ప్యహం. బ్రహ్మగారికి ఉపదేశించాడు భాగవతం 2వ స్కంధంలో. నేనే ముందర ఉంటాను. అహమేవాసమేవాగ్రే, నాకన్నా ఇంకొక వస్తువు ఏదీ లేదు, నేనే చివరకు ఉంటాను. అటువంటి పరమాత్మ సృష్టికి పూర్వంలోను అనంతరంలోను శాశ్వతంగా ఉంటాడే. పైగా ధ్రువంగా ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. అంటే వికారం లేకుండా ఉంటాడు, ఎప్పుడూ ఒకే రూపంతో ఉంటాడు. ధ్రువంగా, స్థిరంగా, నిత్యంగా ఉండేటువంటి మహానుభావం. పైగా ఆయన జగత్తుకి పూర్వాపరములు ఎందు బాహ్యాంతరములు ఎందు ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతర్బహిత తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అదే చెప్తాడు నారాయణ తత్వం. ఆయన జగత్ స్వరూపుడు. ఎందుకని? జగత్తే పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ ఇంకో రూపం లేదు, పరమాత్మే జగద్రూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకోసమనే జగత్తుకి పరమాత్మకి అభేదం. అంతేకాకుండా ఆ మహానుభావుడు ఎటువంటి వాడండి అంటే ఇంద్రియములకి గోచరము కానటువంటి వాడు. కానీ మహానుభావుడు వేళ ఎలా ఉన్నాడండి? పిల్లవాడి రూపంలో క్రీడామణుజ బాలక అని చెబుతారు. క్రీడతోటి మానవుడు బాలుకుల్లా కనపడుతూ ఉండేటువంటి వాడు అన్నమాట. వెంటనే మహానుభావురాలు తాటితో కట్టడానికని చెప్పి గోపిక ఉలూకలే దామ్న బబంధం ప్రాకృతం యథ. సామాన్యమైన పిల్లవాడిగా భావించి రోటికి కట్టే అనుకుంది. ఆయన సామాన్యుడు కాదు, అసామాన్యుడు. ఆయనతోటి సమానమైన వాడు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉండేటువంటి వాడు. కానీ అలా భావించింది. తమ శేష ఇంకా కూడా చెప్తాడు,
ఆ పరమాత్మని తన పిల్లవాడిగా భావిస్తుంది యశోదాదేవి. అంటే పరమాత్మ యందు ఏదో ఒక భావం ఉండాలి. ఆయన మనకి తండ్రిగానో, తల్లిగానో, శిశువుగానో, శిష్యుడిగానో, గురువుగానో, విద్యారూపంలోనో ఏదైనా పరమాత్మతోటి ఒక సంబంధం అనేటువంటిది ఉండాలి. అందుకోసమని పాప సామాన్య బాలుకుడిగా భావించినటువంటి కట్టి చూస్తుంది. తద్దామ బధ్యమానస్య స్వర్భగస్య కృతాగస ద్వంగులో నమభూత్తేన సంధదే అన్యచ్చ గోపిక. సరే తాడు పట్టుకొచ్చింది, కడుతుంటే ఏమైంది? 2 అంగుళాలు తక్కువ. నడుముకి చుట్టింది, ముడి వేయాలి కదా, ముడి వేయాలంటే తాడు ఉండాలి. అది 2 అంగుళాలు తక్కువైంది. యదాసి తదపి న్యూనం. తర్వాత మళ్ళీ సరిపోలేదు, ఇంకో తాడు పట్టుకొచ్చి తాడికి తాడు ముడి వేస్తుంది, మళ్ళీ 2 కొసలు కలపాలి, అది కూడా 2 అంగుళాలు తక్కువ. ఏవం స్వగేహదామాన్ యశోధ సందదత్యపి గోపీనాం సుస్మయంతీనం స్మయంతి విస్మితాభవత్. దానికి మళ్ళీ 2 అంగుళాలు తక్కువైంది. ఏవం స్వగేహదామాన్, మొత్తం ఇంట్లో ఉండేటువంటి తాళ్ళన్నీ పట్టుకొచ్చింది. తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరం చుట్టుకట్ట బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జను గట్టను వస్తుంది. తిరిగి రావట్లేదు పొట్టకి. ఎందుకుట? పొట్ట పెరగటం లేదు, పిల్లవాడు పెరగటం లేదు, కానీ తాడు సరిపోవట్లేదు. ఇప్పుడు పిల్లవాడు పెరిగిపోతే అనుకోవచ్చు, అలాగే ఉన్నాడు. ఇప్పుడు పొట్ట పెరగట్లేదు, కొంతకాలం మనకేం పెరిగింది, పొట్టే పెరుగుతుంది, కొంతకాలం ఇంకేమీ పెరగదు. ఒక వయసు దాటాక పొట్ట పెరుగుతుంది అంతే, ఇంకేం పెరగదు. కానీ తాడు పెరగట్లేదు. పిల్లవాడే ప్రయత్నం చేస్తుంది. గోపికలు అందరూ వచ్చి నవ్వుతున్నారు. ఆ వింతగా చూస్తుండేది అన్నమాట. ఎన్ని తాళ్ళు తెచ్చినా 2 అంగుళం అనేటువంటి తక్కువపడుతూ ఉండేటువంటిది అన్నమాట. ఇలా వెళ్ళేటువంటి స్థితిలో పాపం అలా పట్టుకోని వెళ్ళేటువంటి స్థితిలోనే ఆవిడ కృష్ణుడే స్వయముగా తాను వచ్చాడు. ఎలాగా? దృష్ట్వా మాతృశ్రమ దృష్ట్వా పరిశ్రమం కృష్ణ కృపయాసి స్వబంధనే. చూశాడు, మా అమ్మ కట్టిన ప్రయత్నం మనం కట్టుబడిపోవాలనుకున్నాడు. తానంతట తానుగా వచ్చి ఉన్నాడు మహానుభావుడు, స్వయంగా కట్టుబడ్డాడు. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడు? తల్లి కష్టపడుతుంది, ప్రయత్నం చేస్తుంది, అలసిపోయింది, వృద్ధురాలు, ఇంకా నీళ్ళ బోర్డు ఉన్నాయి ఇక్కడ. ఇలా మధ్యలో పెడుతుంటే దధిబాండుడు అని ఒకడున్నాడు. అంటే ఇప్పుడు పెరుగు అమ్ముకుంటున్నాడు, వాడికి అదే పేరు అనమాట, దధిబాండుడు అని. ఆయన మధురానగరంలో అక్కడ ఆ నందప్రజలు పెరుగు అమ్ముకుని కుండ బోర్లించి కూర్చున్నట్ట. కూర్చుంటే కృష్ణుడు వస్తున్నాడు పరిగెత్తి. వెనకాల యశోదమ్మ వస్తుంది. ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఒకసారి కొండ తీయి, మా అమ్మ పట్టుకోవడానికి వస్తుంది, నేను కింద దాముకుంటాను, మా అమ్మ వెళ్ళిపోయాక కొండ తీసే బయటకు వెళ్ళిపోతాడు. వాడు మహానుభావుడు. సరే కొండ ఎత్తాడు, కింద కూర్చోబెట్టాడు. ఇంతలో యశోదమ్మ వచ్చి ఇలా రాళ్ళని వెళ్ళిపోయింది. లోపల ఈయన గాలి అట్టలేదు, లోపల తప్పుడు చేస్తున్నాడు ఆయన, కొండ తీయాలి. ఈయన అన్నాడు, నీ కొండ తీయాలంటే నీవు నాకు ఒక వరం ఇవ్వాలి. ఏమిటిట? నాకు మోక్షం ఇస్తే నీ కొండ తీస్తాను. మా అమ్మకి భయపడి నేను కింద దాముకుంటే నేను నీకు మోక్షం ఇవ్వడం ఏమిటి? నాకు తెలిసా నీవు మోక్షం ఇస్తావు, నువ్వు నాకు మోక్షం ఇస్తానంటే నీకు ఈ కొండ నుండి మోక్షం. సరే అన్నాడు పాపం స్వామి. అంటే పరమాత్మ నాకే కాదు, నిన్ను ఇంతకాలం లోపల ఉంచుకున్నందుకు, పైన ఉన్నందుకు ఈ కొండకు కూడా మోక్షం కావాలి. అందుకోసం వైకుంఠంలో ఎప్పటికీ ఒక కొండ ఉంటుందట, వాళ్ళు చెప్తారు అనుకోండి. ఆ కొండ ఏమిటంటే ఇగో దదివాడు, కొండకు కూడా మోక్షం ఇస్తాడండి ఆయన, చేతులని పదార్థాలు కూడా మోక్షం ఇస్తాడు. అందుకోసమని పాపం ఇలా పరిగెత్తు ఉండేటువంటిది అన్నమాట. మా మౌరంగంటి వారిగా చెప్తుండేవారు. కొంచెం యశోదాదేవికి కొంచెం అహంకారం. ఎందుకంటే మొత్తానికి నందవ్రజానికి ఈశ్వరి కదండి, చాలా గొప్పవాళ్ళు కదా. గమన వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళ ఇంటికి వెళ్ళరు, పిలిచినా కూడా వెళ్ళరు, ఏదో చిన్నవాళ్ళు పంపిస్తుంటారు, లేకపోతే ఏదో కారణం చెప్తారు. యశోదాదేవికి కొంచెం అహంకారం ఉండేది. అందుకోసమని కృష్ణ పరమాత్మ ప్రతి గోపం ఇంటికి సింహద్వారం నుండి లోపలికి వెళ్ళి పెరటి ద్వారం నుండి బయటకు వచ్చాడు. వెనకాల యశోదమ్మ వస్తుంది. ఆ గోపమ్మ, అబ్బాయి ఇంతకాలానికి యశోదమ్మ మా ఇంటికి వచ్చింది అని పాపం పీట వేసి కూర్చోబెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి కాటుకు పెట్టి పుష్పాలు ఇస్తుంటే వద్దనకూడదు, ఆయన ఏమో చిక్కడు. ఇలా మొత్తము నందవ్రజంలో 5 లక్షల గృహములు ఉన్నాయని పిల్లలోకాచార్యులు వారి యొక్క వ్యాఖ్యానం కనపడుతుంది. మొత్తం అన్నిళ్లలోనూ తిప్పించేటాడు. అంటే అహంకారం తగ్గాలి. నేను చాలా గొప్పదాన్ని అనేటువంటి అహంకారం ఉంటే తల్లి లేదు తండ్రి లేదు ఎవరికైనా తగ్గిస్తాడు. పాప అలసిపోయింది అన్ని ఇల్లు తిరుగుతుంటేను.
సరే మొత్తానికి చిక్కినటువంటి వాడు అయ్యాడు. వెంటనే బంధానికి పట్టుకోడిపోయాడు. ఎటువంటి పోతన గారు చెప్తాడు ఇక్కడ, చిక్కడు సిరికోగిటిలో చిక్కడు శృతిలతి కావలి చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కెనతడు తల్లి చేతన్ రోలన్. చిక్కడు క్రతువుల వ్రతములు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. అయినా వ్రతాల వల్ల క్రతువుల వల్ల ఏమి చిక్కడండి, ఈయన కూడా అటువంటిదే. చిక్కడు సిరికోగిటిలో లక్ష్మీదేవి కౌగిట్లో పరమాత్మ ఎప్పుడు ఉంటుంది, పరమాత్మ కౌగిల్లో లక్ష్మీదేవి ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. పరమాత్మే వారికి కౌగిలిస్తాడు. పరమాత్మను వాడు కౌగిలించుకున్న సన్నివేశాలు కనపడవు. వాళ్ళు కౌగిలించుకున్న కంఠాన్ని ఆశ్రయించి పండుకుంటారు. రుక్మిణి వాళ్ళంతా మనకు దశమస్కందంలో చూపిస్తారు. అటువంటి పరమాత్మ లక్ష్మీదేవి కౌగిట్లో చిక్కడు. తర్వాత శృతిలతి కావాలి. ఇన్ని వేదాలు చదువుకున్నాం, ఏమి రాడు పరమాత్మ. అహంకారం వస్తుంది మనకి, ఇన్ని వేదాలు చదువుకున్నాం. తర్వాత సనకాది యోగి చిత్తాబ్జములను, సనకుడు సనందుడు వీళ్ళందరూ ధ్యానంలో ఉంటారు. వాళ్ళకి మనసులో కూడా చిక్కడాయన. కానీ ఆ మహానుభావుడి వేళ ఏం చేశాడు, యశోదాదేవికి చిక్కాడు. చిక్కినతడు లీలన్ రోలన్ తల్లి చేత, రోటికి చిక్కాడు, తాడుకి చిక్కాడు. ఓ వ్యాఖ్యానంలో ఈ రోలు ఎవరు, తాడెవరు? రోలు కశ్యప ప్రజాపతి, తాడు అదితి. ఎందుకని కశ్యపుడు అదితిలే దేవకిది వసుదేవుడిగా జన్మించారు. మనకి స్వామి కూడా చెప్పాడు. కానీ ఆ జన్మలో వారికి కృష్ణుని ఎత్తుకోవడం ఆలోచన ఏమీ లేదు కదా. అందుకోసం వాళ్ళు అనుకున్నట్ట కనీసం అక్కడ ఉన్నప్పుడైనా కృష్ణుని ఏదో విధంగా అనుభవిస్తే బాగుండునని చెప్పి ఆయన రోలుగా ఉన్నట్టు. ఆ రోలు ఎక్కడుంది, పెరట్లో ఉంటుంది. ప్రతిదీ తత్వచింతనతో ఉంటుందండి భాగవతం. ఆ రోలు దేనికి వాడు అయిపోయింది. ఆ రోలు మీద నిలబడ్డాడు. ఇప్పుడు తాడు పట్టుకొచ్చి, ఈ తాడు ఎక్కడిది? ఆవులకి పాలు పితికేటప్పుడు కొన్ని తంతు ఉంటాయి, వాటి కాళ్ళకి బంధం వేస్తారు. తర్వాత పెరుగు చిలికేటప్పుడు కవ్వానికి చుడతారు, అవి అరిగిపోతే ఆ ఇంటి చూరులో పెట్టుకుంటారు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఉంటాయి మీకు ఆవులు తోలే కర్రలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుంటారు. అంటే అది ఇంకొక దేనికి పనికిరాదు. భక్తి అలా ఉండాలి, పరమాత్మ కోసమే ఉండాలి తప్ప ఇతరములైనటువంటి ప్రయోజనం కోసం భక్తిని వాడుకోకూడదు. అది పరమాత్మని బంధించటానికి. రోలు జ్ఞానానికి చిహ్నం. అంటే రోట్లో వేసి దంచితే పొల్లు పోతుంది, గట్టి గింజ వస్తూ ఉంటుంది. అంటే జ్ఞానము పరమాత్మ పరముగా ఉండాలి, దాని మీద నిలబడతాడు. దీనికే ఆత్మ యాథాత్మ జ్ఞానం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అటువంటి జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. తాడు దానికి కట్టుబడతాడు. 2 అంగుళాలు తక్కువ. పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి జీవులకి 2 పోతాయి. మనకి 3 గుణాలు ఉన్నాయి, సత్వము రజస్సు తమస్సు. పరమాత్మ దగ్గరికి వెడితే రజోగుణము తమో గుణం పోతుంది. అంచేత తాడు 2 అంగుళాలు తక్కువ. పరమాత్మ ఆయన కూడా మనలాగే కర్మలు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆ కర్మలు ఎందు సంగము ఫలము అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ తాడు ఆయన దగ్గరికి వెళ్ళేప్పటికి 2 అంగుళాలు తక్కువ. అహంకారం మమకారం ఉంటే పరమాత్మ లభించాడు. అహం మమ ఇలా రెండింటికి ఎన్నో వ్యాఖ్యానాలు. పరమాత్మ ఎప్పుడు బంధింపబడతాడు? మన ప్రయత్నం చేత పరమాత్మ బంధింపబడడు. సంగడియే తిరిగడి శంభుండు నంగాశ్రయ అయిన సిరి తనడి ఉప్పొంగు బ్రహ్మగారు, వాళ్ళు ముగ్గురు కూడా యశోద పొందినటువంటి భాగ్యాన్ని పొందలేదు. దాని తర్వాత పద్మపోతన గారు భాగవతంలో అంటే ఆ భాగ్యము యశోదమ్మకు కలిగింది. ఒక వ్యాఖ్యానం జ్ఞాపకం వస్తే దాటలేము, ఏదో ఒకటి వస్తుంది. ఒకసారి నారద భగవానుడు బ్రహ్మగారి లోకానికి వెళ్ళాడు, గబగబా వచ్చేస్తున్నాడు. కానీ బ్రహ్మగారి నారద ఏమిటి ఇంత హడావుడిగా పెడుతుంది, స్వామి ఇప్పుడే అడగండి తర్వాత చెప్తాను వచ్చేస్తున్నాడు. కింద కైలాసం అక్కడికి వచ్చాడు. శంకరుడు నారద ఎక్కడికి వెళ్తావు ఇంత హడావుడిగా, ఇప్పుడు ఏం చెప్పలేనండి తర్వాత చూద్దామండి. అయ్యో ఆ నారదుడు ఇంతలా పెడుతుంటే ఏదో ఉందని బ్రహ్మగారు వచ్చారు, శంకరుడు వచ్చాడు. ఇంద్రలోకం
ఇంద్రుడు పిలిచాడు నారద, వాళ్ళు పిలిస్తేనే పలకలేదు ఈయన లేకపోతే నారదుడు పెడుతున్నాడు, పైగా బ్రహ్మగారు చక్రవర్తి, ఏదో వింత ఉందని ఇంద్రుడు వచ్చాడు. అందరూ వచ్చేస్తారు. గబగబా నారదుడు ఎక్కడికి వచ్చాడు? నందవ్రజానికి వచ్చి యశోదాదేవి ఇంటికి వచ్చాడు. వాళ్ళు దేవతలు, భూమిని తాకరు, ఆకాశంలోనే ఉన్నారు. దేవతలకు ఉండేటువంటి స్థితి. తలుపు కొట్టాడు, తలుపు తీసింది. పాప రాగానే ఏదో ఇవ్వాలి కదా, పాప వాళ్ళ దగ్గర పాలు పెరుగు మజ్జిగ ఉంటాయి కదా, మజ్జిగ ఇస్తారు, అందుకొస్తుంది. పల్లెటూళ్ళకి వెడితే మనలాగా బ్రూ కాఫీలు ఇవేమి ఇవ్వరు. వాళ్ళ దగ్గర మజ్జిగ పాలు పెరుగు ఉంటాయి, సమృద్ధిగా వస్తారు. రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు. అయోధ్యలో ఎవరింటికి వెళ్ళినా కమ్మని మజ్జిగ తెత్తి ఇత్తురుట. ఇంటికి రాగానే మంచినీళ్ళు తాగుతారా కాదు, మజ్జిగ పట్టుకొని తెచ్చేవారు. మర్యాద. యశోదమ్మ దగ్గరికి వచ్చాడు, తలుపు కొట్టింది. అమ్మ వచ్చి పాప మజ్జిగ తెచ్చి ఆయన కూర్చోబెట్టింది. యశోద, నేను ఒక విషయం అడుగుతాను, చెప్పాలి. దేవుడు స్వామి, మీకు తెలియని విషయం నాకేం తెలుస్తుంది? నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. మా వారు మధురానగరానికి కూడా ఎంతసేపు ఈ పాడి పంటలతోటి వంటింట్లోనే సరిపోతుంది నాకు, నేను ఎక్కడికి వెళ్ళను. మా వారు ఎప్పుడు కూడా నన్ను బయటికి తీసుకెళ్ళరు. కాదు నీకు. అదేంటి స్వామి, నాకేం తెలుస్తుంది మీకు తెలియని విషయము? కాదు, నీకు తెలుసు. సరే చెప్పండి. నీవు కిందటి జన్మలో ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళావు, ఏమేమి నోములు వచ్చావు, ఏమేమి తపస్సులు చేసావు, ఎవరెవరికి ఏం దానం చేసావు? నేను దానం చేయడం స్వామి, ఏమి ఇక్కడే ఉంటున్నాను. ఏమైంది నీకు? స్వామి కురవాడిగా వచ్చాడు కదా, ఏడి ఎక్కడున్నాడు? ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు? కనపడలే. తీరా వాకిట్లో యశోదమ్మ వేసినటువంటి ముగ్గులో పడి దొరుకుతుంది. నల్లగా ఉంటాడు కదా, తెల్లటి ముగ్గు శరీరానికి అంటుకుందిట. ఏమైందిట? ఆకాశంలో కొంతమంది వచ్చారు. పాప యశోదమ్మ చూడలేదు కదా, ఆయనకి శక్తి ఇచ్చాడు. పైకి చూసేవాడికి బ్రహ్మగారు, శంకరుడు, ఇంద్రుడు అందరూ కనపడుతున్నారు. వాళ్ళందరూ నీ ఇంటికి వచ్చారు. ఎందుకో తెలుసా? నీవు వేసినటువంటి ముగ్గులు ఆడుకునేటువంటి వాడు సాక్షాత్తు జగన్నాథుడు. ఆయన నీకు పిల్లవాడిగా వచ్చాడంటే నీవు ఏదో సుకృతాలు చేసి ఉంటావు, అదేదో తెలుసుకుందామని మా ఉద్దేశం. నేను చూడడానికి వచ్చాను. అంటే యశోదమ్మ వాకిలి ఎంత పవిత్రమైనటువంటి. లీలాసుకుడు కూడా చెప్తాడు, మీరు ఏదో వేదాలు చదువుతున్నారు, అందులో ఆరణ్యకములు అనేటువంటివి ఉంటాయి, అందులో పరమాత్మ ఉంటాడని ప్రతీతి ఆ వేదాలు చదువుకుంటూ ఉంటారు. లీలాసుకుడు, మీరు అక్కడికి ఏం వెళ్ళకండి, అనవసరం, అక్కడ ఏం లేడు పరమాత్మ, అక్కడ లేడు పరమాత్మ. ఎందుకు వేదాలు చదివి దుఃఖాన్ని పొందుతారు? మరి ఎక్కడున్నాడు? మా యశోదమ్మ వాకిట్లో ముగ్గులో ఆడుకుంటున్నాడు. వెళ్ళి చూడు. విచలిత వల్లవేషు కోపిక లేక ప్రాంగణంలో ఉలూకలే నిబద్ధం రోటికి కట్టబడి ఉంది. వెళ్ళి చూడండి. పద్ధతి నిగమ వనేషు నితాంతి చారఖిన్న, రోజు ఆ వేదాలు చదువుకుని ఎందుకు దుఃఖం పోతారు? అక్కడ లేడు పరమాత్మ. మరి ఎక్కడున్నాడండి? ఇగో మా గోపికల వాకిట్లో రోటికి కట్టబడి ఉంది. వెళ్ళి చూడండి. పరతత్వాలు అంచేత యశోదాదేవి పాపం కట్టడానికి ప్రయత్నం చేస్తూ 2 అంగుళాలు తక్కువ అవుతుంది, కానీ కట్టాలనేటువంటి ప్రయత్నంతో ఉంది. మనం అటువంటి స్థిరమైనటువంటి ప్రయత్నాన్నే వ్యవసాయాత్మిక బుద్ధి అంటుంది భగవద్గీత. ఆర్తి ఉండాలి, నేను సాధించాలి, కట్టిపడేయ పరమాత్మ ఉంటే పరమాత్మ కృపయ ఆశీ స్వబంధనే తనంతట తానుగా వచ్చి మనం కట్టాలంటే పరమాత్మను కట్టలేం. ఎందుకని? పరమాత్మని కట్టినటువంటి వారు ఒకరు, కట్టాలని ప్రయత్నం చేసినటువంటి వారు ఒకరు ఉన్నారు. రాయబారానికి వెళ్ళాడు స్వామి. సరే, దుష్ట చతుష్టయం అంతా ఆయన్ని బంధించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సాధ్యం కాదు. పైగా వాళ్ళనే యమపాసులకు బంధించి యమలోకానికి పంపించాడు. అహంకారంతో కట్టాలను. ఇక్కడ ప్రేమతోటి, భక్తితోటి, ఆయన పరమాత్మ అని తెలియకపోయినా కట్టేటువంటి ప్రయత్నం చేస్తే పరమాత్మ తనంతట తానుగా లభిస్తాడు. అన్నడూ కూడా మన ప్రయత్నం చేత పరమాత్మని పొందలేము. ఎలా లభిస్తాడు పరమాత్మ అంటే, పరమాత్మ ఎవరినైతే వరిస్తాడో వాళ్ళకి పరమాత్మ లభిస్తాడు.
చాలా స్పష్టంగా మనకి అనేక గ్రంథములన్నీ కూడా చెబుతూ ఉంటాయి. నాయమాత్మా ప్రవచన లభ్య న మేధయా న బహునా శృతేన యమే వైష వృణుతే తేన లభ్య. ఉపనిషత్. నేను బాగా చదువుకున్నాను, వేదాలు చదువుకున్నాను, ఉపన్యాసాలు చెబుతాను, పారాయణలు చేశాను, దానివల్ల ఏమి పరమాత్మ రాడు. నాయమాత్మ ప్రవచన లభ్య నా మేధయ నా బహునా శృతేన. ఎన్నోసార్లు విన్నామండి, పరమాత్మ రాడు. యమే వేష వృణితే తేన లభ్య. ఎవరినైతే పరమాత్మ వరిస్తాడో అటువంటి వారికి పరమాత్మ లభిస్తాడు. ఏవం సందర్శితాంగ హరిణా భృత్యవశ్యత. వెంటనే మహానుభావుడు, ఈ జగత్తంతా ఎక్కడుందండి? కృష్ణుడి వశంలో. స్వవశేనాపి, ఆయన వశంలో ఉంది. కానీ పరమాత్మ ఏం చేస్తున్నాడండి అంటే భృత్యవశ్యత. చక్కటి పదం, 2-3 చోట్ల వస్తుంది. అంటే ఆశ్రయించినటువంటి వారికి వారి అధీనంలో ఎంత అణిగిమణిగి ఉంటాడు, ఎంత సులభంగా లభిస్తాడు. భృత్యవశ్యత ఆశ్రయించినటువంటి వారికి ఉండేటువంటిది అన్నమాట. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా యస్య ఇదం సా ఈశ్వరం వశే. బ్రహ్మ, శంకరుడు మొదలైనటువంటి దేవతలతో కూడిన జగత్తంతా కూడా ఆయన వశంలో ఉంటుంది. అయినా సరే యశోదమ్మ కట్టుబడినటువంటి వాడే ఆ స్వామి తాను భక్తాపరాధీయుడిని అనేటువంటి తన యొక్క భక్త పరాధీతని లోకానికి చాటుకున్నాడు. భృత్యవశ్యత. పరమాత్మకి భక్త పరాధీనుడు. ఈ మాటనే నవమస్కంధంలో కూడా దూర్వాసుడు వైకుంఠానికి వెళ్ళాడు చక్రం వారి నుండి రక్షించమని. అహం భక్త పరాధీన అస్వతంత్ర చెప్పాడు. నేను నాకు స్వాతంత్రం లేదయా, భక్తుల వశంలో ఉంటాను. అది ఇక్కడ కూడా చెప్తున్నాడు. అంటే భృత్యవశ్యత అనేటువంటి దాన్ని చూపించడానికని మహానుభావుడు ఉన్నాడు. తర్వాత నేమం విరించో నభవో న శ్రీ అప్యంగ సంశ్రయ. ఇందాక మనం చెప్పుకునేవి దానికి శ్లోకం కూడా. ఇటువంటి భాగ్యాన్ని కైలాసనాథుడైన పరమశివుడు కానీ, పరమశివుడు శ్రీహరికి పరమిత్రుడు కదా, సంగడిగే తిరిగడు శంభుండు అన్నాడు, స్నేహితుడు. తర్వాత అప్యంగ సంశ్రయ, ఎప్పుడు ఆయన వక్షస్థలాన్ని విడిచిపెట్టకుండా ఉండేటువంటిది లక్ష్మీదేవి. తర్వాత సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారినారే ఆయన కుమారుడైనటువంటి వాడు. అటువంటి స్థితిని బ్రహ్మదేవుడు కూడా పొందలేదయ్యా. ఆ సర్వేశ్వరుడు యశోదమ్మ అటువంటి అనుగ్రహానికి పాత్రలైంది. నిజంగా ఎటువంటి అదృష్టవంతురాలో కదా యశోదాదేవి అనేటువంటిది అన్నమాట. ప్రసాదం లేభిరే గోపి యత్తత్ ప్రాప విముక్తిదాత్ నాయం సుఖాకో భగవాన్ దేహినాం గోపికాసుత. పైగా ఆయన అనన్య భక్తులు సుఖంగా లభించినట్లుగా తత్వజ్ఞానులకు కానీ, మునీశ్వరులకి కానీ, దాతలకి కానీ, దేహాభిమానం కలిగినటువంటి కర్మయోగులకు కానీ, యోగీశ్వరులకు కానీ సులభంగా లభించాడు. ఉండేటువంటి అనన్య భక్తులు. అనన్య భక్తులు అంటే ఇంకొక ప్రయోజనాన్ని కోరకుండా కేవలము పరమాత్మ యందే భక్తి కలిగినటువంటి వారు కావాలి. అన్యభక్తులు, అనన్య భక్తులు, ఆయన యందే భక్తి తాత్పర్యం. అనన్య భక్తులు లభించినట్లుగా ఇంక దానాల వల్ల, వ్రతాల వల్ల, ఉపవాసాల వల్ల, దేని వల్ల పరమాత్మ లభించేటువంటి వాడు కాదు అన్నమాట. కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయ మాతరి ప్రభు. సరే, ఆవిడ కట్టేసినటువంటిది అయింది, కట్టుబడేస్తుంది. ఏమని వెళ్ళవా, ఏం చేసుకుంటావో విష్ణు పురాణంలో చెప్తాడు. అమ్మయ్యా కట్టేసాను, నువ్వు ఎక్కడికి పడతావు వెళ్ళు. ఇది చంచల చేష్టిత విష్ణు పురాణం. నీ పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి, కట్టుపడేసి ఏం చేసుకుంటావో చేసుకొని ఆవిడ పాపం ఇంట్లో పనులకి వెళ్ళిపోయింది చేసుకోండి. 3 పనులు ఉంటాయి కదా ఇంట్లో, ఇన్నివల్ల పని అవ్వట్లేదు ఎప్పుడు కూడా. ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి. ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి. మహాపురాణ భాగవత నిర్మల సుఖముఖ విగలిత నిగమ కల్ప ఫల పరమానంద సుధార సమయకళ లీలారతి రసరస నిధానికి. కలిమల మదన త్రితాప నివారిణి జన్మ మృత్యుమయ భవభయహారిణి. సేవత సతత సకల సుఖకారిణి సుమహౌషధి హరిచరిత గానకి. విషయ విలాస
విమోహ వినాశిని విమల విరాగ వివేక వికాసిని భగవత్ తత్వ రహస్య ప్రకాశిని పరమజ్యోతి పరమాత్మ జ్ఞానికి పరమహంస మునిమన ఉల్లాసిని రసిక హృదయ రసరాస విలాసిని భుక్తి ముక్తిరతి ప్రేమ సుదాసిని కథ అకించన ప్రేయసు జానకి ఆరతి అతి పావన పురాణకి ధర్మ భక్తి విజ్ఞాన ఖానికి